సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యావత్ ప్రపంచమంతా యాక్తూ అని ఉమ్మేసిన తన భర్త మంచోడంటోంది ఇల్లాలు. పతిపై వల్లమాలిన నమ్మకాన్ని చూపిస్తోంది. మనిషి అన్న వాడెవడూ చేయని జుగుత్సాకరమైన నీచ కార్యానికి పాల్పడిన మానవ మృగానికి ఏ శిక్ష విధించవద్దు అంటోంది. కన్న కూతురిపై కన్నేసి భార్యకు ఎక్కడ చెబుతుందోనని కిరాతకంగా హత్య చేసిన మొగున్ను వెనకేసుకొస్తోంది. భర్త చేసిన పనికి మాలిన పనిని సమర్థిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతోంది. ఎవరా దుర్మార్గుడు, ఎవరా మహా ఉత్తమ ఇల్లాలు? ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన బానుతు నరేష్ తన భార్య శారద, 12 ఏళ్ల కుమార్తె వసంత, కొడుకు శరత్తో కలిసి నెల రోజుల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. జెప్టో కొరియర్ బాయ్ గా పనిచేస్తూ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నడిగడ్డ తండాలో కుటుంబంతో ఉంటున్నాడు. భార్య సుజాత హౌస్ కీపింగ్ వర్క్ కు వెళ్తోంది. నరేష్ కు ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడడం అలవాటైంది. ఇందుకు బానిసైన నరేష్ రోజు గంటల కొద్దీ బ్లూ ఫిలిమ్స్ చూసేవాడు. గత 2 రోజులుగా ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కుమార్తెపై కన్నేశాడు. ఇంటి వద్దైతే కుదరదని ఓ పథకం రచించాడు. ఈ నెల 7న ఉదయం 9:45 సమయంలో వంట చెరుకు కోసం వెళ్దామని పాపను సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. తండ్రి ప్రవర్తనతో కుమార్తె ఒక్కసారిగా షాకు గురైంది. నీ గురించి అమ్మకు చెప్తానంటూ బెదిరించింది. గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసింది. ఈ విషయాన్ని భార్యకు, ఇతరులకు చెబితే పరువు పోతుందని భావించిన నరేష్ ఏ మాత్రం ఆలోచన లేకుండా చిన్నారిని చంపేశాడు. మొదట జుట్టు పట్టి నేలకేసి కొట్టి, తర్వాత ఊపిరాడకుండా చేసి బండరాయితో తల వెనక భాగంలో మోది కిరాతకంగా చంపేశాడు. కుమార్తెను చంపేసి కొత్త నాటకం ప్రారంభించాడు. చదవడం లేదని తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. పోలీసుల విచారణ జరుగుతూ ఉండగానే రోజు వెళ్లి కూతురి శవాన్ని చూసొచ్చేవాడు. ఈ క్రమంలోనే 13వ తేదీన బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెది హత్య అని భావించి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. దాంట్లో 7న నరేష్ తన కుమార్తెను ఇంటి నుంచి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్తున్నట్లుగా రికార్డైంది. వెళ్లేటప్పుడు బైక్ పై కుమార్తె ఉన్నా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. పోలీసులు నరేష్ ను తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే ఇంత జరిగినా తన భర్త మంచోడు అంటోంది నరేష్ భార్య శారద. బిడ్డపై కనీసం చేయి కూడా ఎత్తని తన భర్త ఎలా చంపుతాడు అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భర్తకు శిక్ష పడద్దు అంటూ డిమాండ్ చేస్తోంది. నా బిడ్డకు ఒక దెబ్బ కూడా కొట్టలే సార్. మరి పోలీసులు ఎందుకు అలా చెప్తున్నారు? ఏమో మరి సార్, ఒక దెబ్బ కూడా కొట్టలే. మా ఆయన మీద నేను నమ్మకం అసలే పెట్టాను సార్. కానీ మీ భర్తే చేశాడని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచురం అవుతుంది. నాకు నమ్మకం లేదు సార్. నా ఆయన మీద అస్సలు నమ్మకం లేదు. ఎప్పుడైనా ఒక దెబ్బ కొట్టినా నేను నమ్ముతా, ఒక దెబ్బ కూడా కొట్టలే, నేను నమ్మను సార్. అక్కడ వాళ్ళు పోలీసులు చెప్పేది ఏంటంటే మీ ఆయన ఒప్పుకోవడం వల్లనే అక్కడ ఎస్పీ గారు కూడా మాట్లాడి మీ ఆయన చెప్పారు అని చెప్పేసి అక్కడ అంటున్నారు. నేను అస్సలు ఒప్పుకోను సార్ మా ఆయన మీద. పోలీసులు మీ ఆయన చేశారని వాళ్ళు అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఒకవేళ మీ ఆయన చేశారు అని చెప్పేసి ఆ నేరం రుజుమైతే మీ ఆయనని సంబంధిస్తారా? అంటే మీ ఆయనకు శిక్ష పడాలనా వద్దా? వద్దు, శిక్ష వద్దు మా ఆయనకు. ప్రపంచమంతా కన్న కూతురిపై కన్నేసిన, కర్కశంగా హత్య చేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష లాంటి కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తుంటే, కన్న తల్లయ్యుండి భర్తను వెనకేసుకొస్తున్న భార్యను ఏమనాలో తెలియడం లేదు. మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిండు, ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కు సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో.
ఒక 2 రోజుల నుంచి అతని ఫోను డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టయి అతని కోరికను తన సొంత కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకుపోవడం జరిగింది ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకి చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది. అయితే నేరస్తుడు నరేష్ అనే తేలక ముందు పాప మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న మంత్రి సీతక్క స్వయంగా ఇంటికెళ్లి పాప తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ కూడా ఇచ్చారు. అదే సమయంలో సీతక్క కాళ్లపై పడ్డ నరేష్ కమల్ హాసన్ మించి నటించాడు. తన కూతురును ఎవరో కిడ్నాప్ చేశారని కాపాడాలని కాళ్లుపై పడి బోరుమన్నాడు. ఇప్పుడు నిందితుడు నరేష్ అని తెలుసుకున్న సీతక్క ఎలా స్పందిస్తారో ఏంటో వేచి చూడాలి. ఈ మహా పతిభక్తి కలిగిన ఇల్లాల్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి.